కరివేపాకు వేసుకోవాలండి. వెజ్ పచ్చడి ఈరోజు క్యాబేజ్ పచ్చడి చేసుకుందాం, చూద్దాండి. ఇగో ఇలా క్యాబేజ్ పచ్చడి బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. మీరు చేసుకొని ఒకసారి తిని చూడండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. క్యాబేజీ పచ్చడి చేసుకుందాం ఈరోజు. ఈ పచ్చడికి ఏమేమి కావాలనో చూసుకుందాం రండి. ఎల్లిగడ్డ, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, నువ్వులు, పల్లీలు, క్యాబేజీ. పొయ్యి ముట్టించుకుందాం. కడాయి వేడైంది, పల్లీలు పోసి వేసుకుందాం. పల్లీలు తీసుకుందాం అండి. ఇప్పుడు నువ్వులు పోసుకుందాం. నువ్వులు కొబ్బరి వేగిందండి. కొంచెం నూనె వేసుకుందామండి, కొంచెం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఒక చెంచా జీలకర్ర అండి. ఇందులో ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు చెంచా నూనె వేసుకుందామండి. క్యాబేజీ ఎర్రగా వేయించుకోవాలండి. ఇలా మంచిగా ఎర్రగా వేయించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత చెంచాడు పసుపు వేసుకోవాలండి. వేసి కల్లారి పెట్టుకోవాలి. ఇట్లా ఎర్రగా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. వేసేసుకొని ఇట్లా అనుకొని దించేసుకోవాలి. కథం కొబ్బరి ఫస్ట్ రుబ్బుకోవాలి. కొంచెం మెదిగినాక నువ్వులు వేసుకోవాలి. పచ్చిమిరపకాయ, జీలకర్ర, పచ్చిమిరపకాయ, క్యాబేజీ వేసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకొని రుబ్బుకోవాలి. కాజేపీ పచ్చడి రుబ్బుకోవడం రెడీ అయిందండి. ఇంకా తాలింపు పెట్టుకున్నాను రండి. నూనె కాగిందండి. ఇంకా మిరపకాయలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పప్పులు, కరివేపాకు వేసుకోవాలండి. వెజ్ పచ్చడి ఇగో ఇలా క్యాబేజ్ పచ్చడి బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. మీరు చేసుకొని ఒకసారి తిని చూడండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారు.